డౌట్ ఏంటంటే జిమ్ జాయిన్ ప్రతి ఒక్కరు కూడా ప్రోటీన్ 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 తినాలి, ఎగ్స్ తింటారు, చికెన్ తింటారు, ప్రోటీన్ మీదే పడుతుంటారు కదా. అసలు జిమ్ చేసే ఒక పర్సన్కి ఎంత ప్రోటీన్ అవసరం పర్ డే? మేడం బాడీకి ప్రోటీన్ ఒకటే కాదు, బాడీకి కావాల్సిన అన్ని విటమిన్స్, మినరల్స్ ప్రతిదీ అవసరం. ఈవెన్ ఫ్యాట్స్ కూడా అవసరం, గుడ్ ఫ్యాట్స్ కూడా అవసరం. అవన్నీ దొరికే ఫుడ్డే తీసుకోవాలి. జనరల్గా వీళ్ళు ప్రోటీనే తీసుకోవడం ఎందుకు అంటే వాళ్ళకి మజిల్ బల్ పెరగడానికి ప్రోటీన్ కోసం చూస్తారు. అదొకటే సరిపోదు, దాంతో మనకు ఫ్యాట్స్ అవసరం. మంచి ఫ్యాట్స్ ఉంటాయి, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, బ్యాడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ బాడీకి అవసరం. కాల్షియం, మెగ్నీషియం, ఈ ప్రతిదీ మన బాడీకి అవసరం. మన ఫుడ్లోనే ఇవన్నీ దొరుకుతాయి. మనకి ఎంత అవసరమో అది మన బాడీ డైజెస్ట్ చేసుకుంటుంది. అండ్ ఈ మధ్య మనం చూస్తున్నాం ఫిట్నెస్ కోసం అంటే ఒకరిని చూసి ఒకరు పిల్లలు, చిన్న పిల్లలు కూడా జిమ్లో వెళ్ళి జాయిన్ అయిపోతున్నారు. అసలు జిమ్లో జాయిన్ అవ్వాలంటే ఏజ్ ఎంత ఉండాలి మినిమం? యాజ్ ఎ డాక్టర్ ఏం చెప్తారు? మేడం మనిషి మనం పెరుగుదల అట్ ద ఏజ్ 18 to 21 years వరకు ఉంటుంది. ఓకే, ఐ సజెస్ట్ యాజ్ ఎ డాక్టర్ 18 years లోపల వాళ్ళు ఎటువంటి యాక్టివిటీస్ అని చేయొచ్చు ఎక్సెప్ట్ వెయిట్ లిఫ్టింగ్స్ అండ్ ఆల్. వాళ్ళు అన్నీ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, యోగా, సైక్లింగ్, గేమ్స్ కానీ ఏవైనా చేయొచ్చు. బట్ 18+ ఐ సజెస్ట్ దెమ్ టు గో ఫర్ జిమ్ ఫర్ బాడీ బిల్డింగ్. ఎందుకంటే బాడీకి ఆ మజిల్ గ్రోత్ పెరిగే టైం ఉన్నది, దాని హైట్, దాని విడ్త్ ఉంటుంది. అది పెరిగే టైంని మనం స్ట్రక్ చేయొద్దు దాన్ని. ఓవర్ జిమ్ కూడా చాలా మంది చేస్తున్నారని మనం మాట్లాడుకున్నాం కదా. ఈ ఓవర్ జిమ్ చేయడం వల్ల మెటబాలిజం మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందంటారా? డెఫినెట్గా అండి. మీరు డే అంతా వర్క్ చేయాల్సింది మిమ్మల్ని ఒక 2 hours ఈ డే అంతా వర్క్ అంటే చేస్తుందా? బాడీ తట్టుకోదు కదా. సేమ్ అది కూడా అంతే. మన మెటబాలిజం డెఫినెట్గా ఎఫెక్ట్ ఉంటుంది. అంటే మనం ఓవర్గా వర్కౌట్ చేస్తున్నాం అని మనకు తెలిసినప్పుడు, బాడీ పెయిన్గా ఉన్నప్పుడు, ఇంకా మనకు అవ్వట్లేదు, మన బాడీ ఏదో హింట్ ఇస్తుంది అన్నప్పుడు ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపోయే అంతవరకు కూడా వస్తుందంటారా జిమ్ చేయడం వల్ల? డెఫినెట్గా వస్తుందండి. చాలామంది పెయిన్స్తో మా దగ్గరకు వస్తారు. సార్ మేము జిమ్లో జాయిన్ అయ్యాం, 1 week అవుతుంది, కాళ్ళు వస్తలేదు, మెట్లు ఎక్క రావడం లేదు, మెట్లు దిగ రావడం లేదు, ఇలాంటి కంప్లైంట్స్తో వస్తారు. వాళ్ళకి ఏంటంటే స్లోగా చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ ఒకటేసారి 100 repetitions ఫస్ట్ 10 చేయండి. చేసే ఎక్సర్సైజ్ పర్ఫెక్ట్గా 10 చేయండి. మీకు ఈరోజు ఎనర్జీ ఉంది, 100 చేస్తా అంటే 100 repetitions చేస్తాను ఆ ఎక్సర్సైజ్ అనేది తప్పు. 10 చేయండి, దాన్ని స్ట్రెస్ చేయకండి, ఆ మజిల్స్ని స్ట్రెస్ చేయకండి, వేరే మజిల్కి వర్కౌట్ చేయండి, డివైడ్ చేయండి ఆ వర్క్ని. అట్లా చేసుకుంటూ పోతే ఏం కాదు. బట్ ఇన్ సమ్ కండిషన్ చాలామంది మేము పేషెంట్స్ చూసాం, జిమ్కి వెళ్ళిన 1 week 10 daysకి మా దగ్గరగా సార్ జిమ్ జాయిన్ అయ్యాను, ఫుల్ పెయిన్స్ వస్తున్నాయి, మానేశాను. ఓకే, ఇదే కంప్లైంట్.